హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా రెడ్డి రెసిపీస్. నేను మీ గీత. ఈ వీడియోలో ఈరోజు మనం 10 మినిట్స్లో ఇన్స్టెంట్ రవా టోస్ట్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ రవా టోస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగానే కాదు, స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆనియన్స్ని ఫైన్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని మరీ పెద్దగా కాకుండా ఫైన్గా కట్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల గ్రేట్ చేసుకున్న క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే క్యారెట్ని ఫైన్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కలర్ క్యాప్సికమ్స్ని కూడా తీసుకోవచ్చు. ఇందులో మీరు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. పిజ్జా ఫ్లేవర్ కోసం ఒక 2 టీ స్పూన్ల పిజ్జా సాస్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ అవైలబుల్గా లేకపోతే మన ఇళ్లలో రెగ్యులర్గా ఉండే టమాటో కెచప్తో పాటు కొద్దిగా ఆరిగానో బేసిల్ లీవ్స్ని యాడ్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ పిజ్జా ఫ్లేవర్లో వస్తుంది. మనం ఇందులో పిజ్జా సాస్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం వీటిని యాడ్ చేసుకోని అవసరం లేదు. చీజ్ని ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా చీజ్ని గ్రేట్ చేసుకొని ఈ రవా మిక్స్చర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న 1/2 కప్పు పెరుగు సరిపోతుంది. ఎటువంటి వాటర్ని యాడ్ చేసుకోని అవసరం లేదు. ఈ విధంగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఈ రవా మిక్స్చర్ని పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్లో రవ్వ అంతా కూడా పెరుగులో బాగా సోక్ అవుతుంది. ఇప్పుడు కొన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. మీరు మిల్క్ బ్రెడ్ కానీ లేదంటే శాండ్విచ్ బ్రెడ్ని కానీ తీసుకోవచ్చు. ఒక కటర్తో కానీ లేదంటే మీకు అవైలబుల్గా ఏదైనా రౌండ్ షేప్ లిడ్ ఉంటే తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో బ్రెడ్ స్లైస్ని కట్ చేసుకొని పక్కనున్న ఎడ్జెస్ని తీసేసేయండి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్లో మన రవ్వ కూడా పెరుగులో బాగా సోక్ అయిపోయింది కదా. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీసుకొని చేసి పెట్టుకున్న రవ్వ మిక్స్చర్ని 1-1.5 స్పూన్ని తీసుకొని పెట్టుకోవాలి. మీకు ఎంత కావాలో అంత రవ్వ మిక్స్చర్ని తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే చూడటానికి సర్వ్ చేసినప్పుడు బాగుంటుంది. ఈ విధంగా చూపిస్తున్నట్టుగా మీరు అన్ని బ్రెడ్ స్లైసెస్కి కూడా రవ్వ మిక్స్చర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ థిక్గానే ఉంటుంది కాబట్టి మనం టోస్ట్ చేస్తున్నప్పుడు ఏమీ విడిపోకుండా స్టిక్ అయి ఉంటుంది బ్రెడ్కి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ మీరు తవా పైన టోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా. అందుకోసం స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని కొద్దిగా బటర్ లేదంటే నెయ్యి లేదంటే ఆయిల్ని ఏదైనా తీసుకొని యాడ్ చేసుకోండి. బటర్ లేదా నెయ్యిని యాడ్ చేయటం వల్ల టోస్ట్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఇక్కడ బటర్ని యూస్ చేస్తున్నాను. ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా మీకు ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అన్నిటినీ వేసుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇవి చాలా త్వరగా అయిపోతాయి. 30-40 సెకండ్స్లో మనకి వన్ సైడ్ చాలా క్రిస్పీగా మంచిగా టోస్ట్ అయిపోతుంది. ఒక 30 సెకండ్స్ తర్వాత ఒకసారి చూసుకొని పైనుంచి కొద్దిగా బటర్ని యాడ్ చేసుకొని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోండి. మనకి రవా మిక్స్చర్ అంతా కూడా చాలా క్రిస్పీగా అయితే పర్ఫెక్ట్గా టోస్ట్ అయినట్టు. మీకు రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి రెండు వైపులు బాగా క్రిస్పీగా అయితే ఇంకా అవి పర్ఫెక్ట్గా టోస్ట్ అయిపోయినట్టు. ఇలా పర్ఫెక్ట్గా టోస్ట్ అయిన బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా మీరు రిమూవ్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా టోస్ట్ చేసుకొని తీసుంచుకోండి. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న వాటిని మీరు కెచప్తో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చాలా సేపటి వరకు చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.